హాయ్ అండి. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ అయితే చికెన్ సెమీ గ్రేవీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. చికెన్ సెమీ గ్రేవీ అయితే చాలా ఈజీగా అండ్ తొందరగా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ సెమీ గ్రేవీ ఎలా చేయాలో ప్రాసెస్ని అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని 2 గెంటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, అలానే ఒక దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఒక 2 చిన్న ఆనియన్స్ కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఒక 1/2 కేజీ చికెన్ని బాగా 2-3 సార్లు కడిగి క్లీన్ చేసుకున్న దాన్ని అయితే ఇందులో వేసుకుంటున్నాము. ఈ చికెన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్కి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత కల్లుప్పును వేసుకోండి. నేనైతే కల్లుప్పు వేస్తున్నాను, మీకు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోండి. అలానే కొంచెం కరివేపాకును కూడా వేసుకుందాం. ఈ చికెన్లోనే 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకోవడం ద్వారా చికెన్ అనేది నీసు వాసన లేకుండా బాగుంటుంది. ఇవన్నీ బాగా కలిసేదాకా కలుపుకొని దాని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూడండి, 10 నిమిషాల తర్వాత అయితే చికెన్లోంచి వాటర్ వచ్చి బాగా బాయిల్ అయింది. 2 పెద్ద టమోటాలను అయితే సన్నగా తరిగి ఇప్పుడైతే అందులో వేసుకుందాం. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూడండి, 10 నిమిషాల తర్వాత అయితే టమోటాలు బాగా మగ్గిపోయాయి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా కారం అయితే వేసుకుందాము. నేనైతే 2 టేబుల్స్ వేసుకుంటున్నాను. మీకు స్పైసీగా కావాలనుకుంటే 3 టేబుల్ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ దాకా అయితే చికెన్ మసాలాను కూడా వేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే మొత్తము కలిసేలాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీని అయితే ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడైతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూడండి, మన చికెన్ సెమీ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఈ గ్రేవీని పప్పులో కానీ లేదంటే రసంలో కానీ కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుందండి. చూశారు కదా, ఇలాంటి రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.